ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విద్యార్థులు పడగొడితే, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి మిస్టేక్లు చేస్తే, ఇలాంటి తప్పులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనలో మన ఓయూ విద్యార్థులు ఉన్నారో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? నేను అనుకున్నది ఒకటే, ఏదైతే క్యాలెండర్ రిలీజ్ చేసిందో మీకు అందరికీ తెలిసిందే. క్యాలెండర్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ నాకు తెలిసి 6 మంత్ గ్యాప్ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక నోటిఫికేషన్ ఫిలప్ కావాలంటే 2 years, 1.5 year, 1 year పడుతుంది. ఇదే క్యాలెండర్ కనుక వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే 6 మంత్కి ఒక నోటిఫికేషన్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటే చేయండి. కాకపోతే 6 మంత్కి ఒకటి క్లారిటీ అవుతుందా అంటే ఏదైనా ఒకటి మాకు పర్ఫెక్ట్ క్యాలెండర్ కావాలి. సరే, ఇక్కడ కనిపించే గ్రూప్ 1 అనేది 1/4/2024కి ఒక phase 1 ఉంది. సెకండ్ ఫేజ్ ఏమో 15/12/2024కి ఉంది. కానీ ఇది ఇంప్లిమెంట్ అవుతుందా అంటే ఒక నోటిఫికేషన్కి ఇంకో నోటిఫికేషన్కి 6 మంత్ గ్యాప్ ఉంది. దరిదాపు అవరేజ్గా చూస్తే ప్రతి నోటిఫికేషన్కి 6 మంత్ గ్యాప్ ఉంది. కానీ 6 మంత్లో ఫిలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సరే, క్యాలెండర్ రిలీజేషన్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ 6 మంత్కి ఒక్కొక్క నోటిఫికేషన్ క్లియర్ అవుతుంది. ఏదైనా చేస్తే ఇన్ టైంలో చేయండి, ఇన్ టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేయండి. అదే ఒక మా స్పందన. సో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన గురించి ఏమంటారు? టీఎస్పీఎస్సీ ఖచ్చితంగా ఈ బోర్డు అయితే రద్దు కావాల్సిందే. ఈ రద్దు అయిన బోర్డుని ఇప్పుడు రీసెంట్లీ మన గవర్నర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. కాకపోతే దాని మీద చర్యలు తీసుకొని అసలు వాళ్ళు ఏం తప్పు చేసినా దాని మీద చర్యలు తీసుకుని దాని తర్వాత రిజైన్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసిన వార్త.